హాయ్ ఫ్రెండ్స్. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఒక చిన్న రెమెడీ. మన చుట్టూ ఉండే ప్రకృతిలోంచి మనం రకరకాల మొక్కలను సేకరించుకొని దాంతో మన హెయిర్ గ్రోత్ని పెంచుకోవచ్చు. ముందుగా ఈ మందార పువ్వులు, గోరింటాకు, మందార ఆకులు, గుంటగరగరాకు ఇట్లా రకరకాల ఔషధ మొక్కలు మన చుట్టూనే ఉన్నాయి. దీంతో ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఇందులో ఒక స్పూన్ మెంతులతో పాటు మనం తెచ్చిపెట్టుకున్న మందార పువ్వులు, వీటితో పాటు కరివేపాకు కూడా, అలాగే మందార ఆకులు, దీంతో పాటు గోరింటాకు కూడా. వీటిని మంచిగా మరగనివ్వాలి ఆయిల్లో. దీంతో పాటు ఎంతో ముఖ్యమైన మెయిన్ ఇంగ్రీడియంట్ గుంటగరగడ ఆకు. దీన్ని తీసుకోవాలి. మొత్తం ఈ ఆకుల రసం అంతా ఈ ఆయిల్లో ఒక 5-10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. మెయిన్గా ఈ ఆయిల్ కోసం గుంటగరగడ ఆకు చెట్టు మా పెరట్లోనే పెంచుతున్నాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసి వాడచ్చు. ఎప్పుడు చూడలే కదా గుంటగరగడ ఆకు చెట్టు ఇట్లా ఉంటుంది పువ్వు. వీలున్న వాళ్ళు వాళ్ళ కుండీలలో పెంచుకోవచ్చు ఇంట్లో. మీకు చూపివ్వడానికి తీసుకొచ్చాను. చూసారా? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా కుండీలలో పెంచుకుంటూ అవసరమైనప్పుడు న్యాచురల్ హెయిర్ తయారు చేసుకోవడానికి న్యాచురల్ హెయిర్ ఆయిల్. ఓకే, ఆయిల్లోకి చక్కగా ఫామ్ అవుతుంది చూడండి. ఇంకా ఒక 5-10 మినిట్స్ ఇట్లానే ఆకు రసం అంతా ఈ ఆయిల్లోకి దిగాలి. చూసారా ఎలా అయిపోయిందో? మొత్తం దీంట్లోకి ఇంకిపోయింది రసం. చూడండి ఎంత పచ్చగా గ్రీనిష్ ఉందో. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్లో ఉడబోసుకొని చక్కగా, చూసారా ఎలా ఫామ్ అయిందో? చిక్కగా కలర్ఫుల్గా అప్లై చేయడంతో పాటు ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకుంటే హెయిర్ చాలా తొందరగా గ్రోత్ అవుతుంది, హెల్తీగా కూడా ఉంటారు. బాయ్.